భక్త మహాశయులకి కూడా విజ్ఞప్తి, మన కాకినాడ జిల్లాలోనే ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ దేవాలయాల్లో మరుగున పడిన దేవాలయాలు చాలా ఉన్నాయి. అంటే మరుగున పడిన అంటే ఎవరికి తెలియనటువంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు ఏంటంటే పంచ వేణుగోపాల స్వాములు అంటారు. ఈ పంచ వేణుగోపాల స్వాములు ఎక్కడ ఉన్నారు అంటే మన కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి కాకినాడ రూరల్ తిమ్మాపురం ఉన్నటువంటి వేణుగోపాల స్వామి, అలాగే పండూరు కాకినాడ జిల్లా కాకినాడ మండలంలోని పండూరు వేణుగోపాల స్వామి, అలాగే సామర్లకోట మండలం కవర గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి, అలాగే మన పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో వేణుగోపాల స్వామి, అలాగే మన పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం పట్ల ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి. ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో పురాతనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాల్ని పంచ వేణుగోపాల స్వాములుగా మన పిఠాపురం మహారాజా వారి హయాంలోను, అలాగే పెద్దాపురం ఆస్థానాధీశుల హయాంలోను కూడా పంచ వేణుగోపాల స్వాములు అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి చరిత్ర ఆధారాలు ఉంది. అయితే ఈ విశిష్టత, ఈ పంచ వేణుగోపాల స్వాముల విశిష్టత ఏంటంటే కళ్యాణ సంతాన వేణుగోపాల స్వాములుగా ఈ పంచ వేణుగోపాల స్వాములు ప్రసిద్ధి. మన పిఠాపురం మరియు పెద్దాపురం ఆస్థానాధీశులు అందరూ కూడా, మహారాణులు అందరూ కూడా సంతానం కోసం ఈ పంచ వేణుగోపాల స్వాముల్ని దర్శనం చేసుకున్నారని చరిత్ర చెప్తోంది. అయితే ఎవరైతే ఈ పంచ వేణుగోపాల స్వామిని ఒకరోజు దర్శనం చేసుకుంటారో అంటే దీని పేరు పంచ వేణుగోపాల స్వామి క్షేత్ర దర్శనం కింద తీసుకుని, ఎవరైతే ఒకరోజు స్వామివారి పంచ వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకుని ఆయా దేవాలయాల్లో 5 ప్రదక్షిణాలు గావించి స్వామిని పూజిస్తారో వారికి వారి కోరికలు తీరతాయి అని చెప్పేసి భక్తుల నమ్మకం. కావున భక్తులందరూ కూడా ఈ పంచ వేణుగోపాల స్వామిని అందరూ కూడా దర్శనం చేసుకుని తరించాలని కోరుతున్నాం. అయితే ఈ లటాపం వేణుగోపాల స్వామిన కళ్యాణ సంతాన గోపాల స్వామిగా ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి నెల కూడా బహుళ ఏకాశి నాడు కళ్యాణం జరుగుతుంది. బహుళ అమావాస్య ముందు ఏకాశి నాడు స్వామికి కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణం, వివాహం కాని వాడి వివాహం, సంతానం లేని వాడి సంతానం కూడా సిద్ధిస్తుందని ఇక్కడ. అంచేత కాకినాడ జిల్లాలోని అన్ని దేవాలయాలు పంచ వేణుగోపాల స్వామి అందరూ కూడా దర్శనం చేసుకుని, అలాగే పిఠాపురం వేణుగోపాల స్వామి కూడా దర్శనం చేసుకుని ధరిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచ వేణుగోపాల క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి వారి క్షేత్రంలో ఉన్నాం. ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. నమో నారాయణాయ నమః. పిఠాపురం మండలం కాకినాడ జిల్లా వీరవాడ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయంలో విశేషం ఏమిటంటే స్వామివారి యొక్క శంఖచక్రాలు అపసవ్యంగా ఉండడం విశేషం. స్వామివారి యొక్క శంఖచక్రాలు ఇటు మార్చి ఉండడం విశేషం. అలాగే స్వామివారి యొక్క అమ్మవార్లు రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామివారి అమ్మవార్లు కూడా స్వామివారి యొక్క ఏకశిలపై ఒకే శిలపై ఉండడం విశేషం. అలాగే స్వామివారికి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి ఉదయం ప్రాతకాలార్చన బాలభవ నివేదన జరుగుతుంది. మొన్న ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం జరిగింది. అలాగే స్వామివారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. సంవత్సరానికి స్వామివారికి 12 ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమానికి కూడా స్వామివారికి అర్చనా కార్యక్రమాలు, బాలభోగం, నివేదన జరుగుతుంది. అలాగే ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా తమ యొక్క అభీష్టాలను నెరవేర్చుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. ఇదళం అనుపల్లవి బ్రజబాలికల హృదయం మోహించిన మధుర మురళీ రవమానీడైనా ఎదలో జారేరే నీ నామస్మరణ. 7 జన్మాల వరమై వచ్చేనా వేణుగోపాల
వేణుగానాల మనసున నిండిన నీలా మేఘశ్యామలా గోపికల గుండెలలో గుసగుసలై గోకులాన్ని వెలిగించిన దీపమా వృందావన వీధుల్లో వేడుకలై వేణు స్వరాలలో విరిసే సౌందర్యమా నీ నవ్వే నందలాల నిత్యోత్సవం నీ అడుగే గోపాల బ్రజయాత్రణం వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామలా కాలింది తీరం కంఠంలో జారే కామధేడు వరముల నీవే దివ్యమా. వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచవేణు గోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఉన్న వేణుగోపాల స్వామి క్షేత్రంలో ఉన్న ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది తిమ్మాపురం గ్రామం, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలానికి చెందినటువంటి తిమ్మాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంతో పాటుగా పిఠాపురం మహారాజా గారి ఎస్టేట్లో 5 దేవాలయాలు ఉన్నాయి, వేణుగోపాల స్వామి వారి దేవాలయాలు. అంతకుముందు పెద్దాపురం ఎస్టేట్ మహారాజా గారి ఎస్టేట్లో ఈ 5 దేవాలయాలు, 1 తిమ్మాపురం, 2 పండూరు, 3 పవర, 4 పిఠాపురం, 5 వేణుగోపాల స్వామి టెంపుల్ విరవాడ. ఈ 5 కూడా పెద్దాపురం మహారాజా గారి స్టేట్ నుంచి తర్వాత మళ్ళీ ధర్మిల పిఠాపురం మహారాజా గారి స్టేట్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత 1960వ సంవత్సరంలో గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయాలన్నీ కూడా వంశపారంపర్యంగా ఇంచుమించుగా అందరూ కూడా 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా తాత ముత్తాతల దగ్గర నుంచి వంశపారంపర్య అర్చకులుగా మేము స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ దేవాలయంలో తిమ్మాపురం వేణుగోపాల స్వామి వారికి సంతాన వేణుగోపాల స్వామి అని పేరు కూడా ఉంది. ఎందుకంటే ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. భక్తులకి సంతానం కూడా కలిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వారు జరిపించుకున్నట్లయితే, నూతన దంపతులు ఎవరైనా జరిపించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి సత్సంతానం కలుగుతుందని చెప్పేసి స్వామివారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఈ దేవాలయానికి ఎవరైనా రావదలుచుకున్న వారందరూ కూడా తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో సతీశ్వర నగర్ అని ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్లోంచి తిన్నగా రావచ్చు. లేదా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత పద్మశ్రీ కాన్వెంట్ స్కూల్ అని ఉంటుంది. ఆ కాన్వెంట్ స్కూల్ ముందు నుంచి రోడ్డు ఉంటుంది, అక్కడి నుంచి కూడా రావచ్చు. అలాగే ఊరు చివరిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్క నుంచి కూడా తిన్నగా మళ్ళీ వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి రావచ్చు. ఎవరైనా సరే ఈ దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులు కావాలని, పవిత్రులు కావాలని, స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని మరీ మరీ తెలియజేస్తున్నాను. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామలా. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామలా.
ఎదలో అనుపల్లవి బ్రజబాలికల హృదయం మోహించిన మధుర మురళీ రవమానీడైనా ఎదలో జారేరే నీ నామస్మరణ ఏడు జన్మాల వరమై వచ్చేనా వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల గోపికల గుండెలలో గుసగుసలై గోకుల వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా కాకినాడ మండలం పాండూరు గ్రామంలో ఉన్న ఫలక్షేత్రంలో ఉన్నాం. ఈ ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. నారాయణుడు పర వ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపమనే 5 రూపాల్లో భక్తాదులకి కానీ అనుగ్రహం లభిస్తుంది స్వామిది. ఈ పర వ్యూహ విభవ అంతర్యామి అనే ఈ 4 స్వరూపాల్లోనూ కూడా స్వామి సిద్ధులకి కానీ తపస్సంపన్నులకు కానీ మాత్రమే స్వామివారి యొక్క దర్శనం గోచరం అవుతుంది. ఈ 5వ రూపమైనటువంటి అత్యాస్వరూపంలో మాత్రమే స్వామివారిని కలియుగంలో ఆరాధన చేయడానికి భక్తాదులకి సౌఖ్యం ఉంటుంది. కాబట్టి అత్యాస్వరూపం విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ అనే 5 అంశాలతో ధ్రువ కౌతుక స్థపన ఉత్సవ బలిబీరాత్మక అనే 5 రూపాల్లో స్వామివారి యొక్క అత్యాస్వరూపం ఉంటుంది. స్వామివారి యొక్క ఈ పండూరు కాకినాడ జిల్లా కాకినాడ రోడ్ల మండలం పండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క అర్చన ఆరాధన విధం మొత్తం కూడా శ్రీ వైకానస భగవత్ శాస్త్ర ప్రమాణోక్తంగా స్వామివారి యొక్క ఆరాధనా కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతాయి. స్వామివారి యొక్క ఆరాధనలో భాగంగా ఇక్కడ స్వామివారి పంచబేరములలో స్వామివారి యొక్క అర్చనా కైంకర్యం నిర్వహించడం జరుగుతుంది. ఈ పంచబేరములు మొదటగా ధ్రువ కౌతుక స్నపన ఉత్సవ బలిబేరం అనే 5 రూపాల్లో స్వామి ఉంటాడు. విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ అనే నామధేయాలతో ఈ పైనటువంటి మూర్తులను ధ్రువబేరము అంటారు. ధ్రువస్య గ్రామ సంరక్షణార్థము గ్రామ శ్రేయస్సు కోసం కానీ విశ్వ శ్రేయస్సు కొరకు కానీ జరిగే ఆరాధనా కైంకర్యములన్నీ కూడా పైన ఉన్నటువంటి ధ్రువమూర్తులకి స్వామివారికి నిర్వహించడం జరుగుతాయి. ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపము. విశ్వం వ్యాప్యోతి విష్ణువు, విశ్వమంతా నిండిపోయినాడు విష్ణువు కాబట్టి ఆ సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ధ్రువబేరము. తర్వాత అర్చనార్థంత కౌతుక స్వామివారి పాదాల దగ్గరటువంటి బేరం అర్చనాబేరం. అర్చనార్థంత కౌతుక స్వామివారికి ప్రాతకాలన్నీ కూడా స్వామివారికి జరుగుతాయి. తదుపరి దేవాలయంలో జరిగే కైంకర్యములన్నీ కూడా స్వామివారి ప్రతిరూపంగా భావించే కౌతుక బేరానికి నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌతుక బేరంలో ఉన్న స్వామికి మొదటి విష్ణు స్వరూపం అయితే తదుపరి ఉన్న బేరము పురుష స్వరూపము. ధర్మ అర్థ కామ్య మోక్షమును సాధించాలంటే పురుషార్థం అనేది ముఖ్యం కాబట్టి ఈ 4 ధర్మ అర్థము కామము ఇవన్నీ వీటితో పాటు మోక్షాన్ని సాధించాలంటే పురుషాధిక్యం ముఖ్యం కాబట్టి ఆ స్వామి నేను పరమ పురుష రూపంలో ఉండి ఈ కామ్యాలందరినీ కూడా ఎవరైతే ఈ 4 కామ్యముల కొరకు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారో వారి యొక్క పురుషార్థాన్ని సిద్ధింపజేసి వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తారనే అనుగ్రహంతో ఈ స్వామివారి యొక్క స్వరూపం ఉంటుంది. స్నపనార్థంతో స్నపన స్వామివారి అర్చన అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి విశేష సందర్భంలో మాత్రమే మూలమూర్తులకి అభిషేక కైంకర్యం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి నిత్య స్నపనం వరకు స్వామివారికి స్నపన వేరము. ఈ స్నపన వేరంలో స్వామి మొదట విష్ణు స్వరూపము, తర్వాత పురుష స్వరూపము, తర్వాత సత్య స్వరూపము. స్వామి ధర్మాన్ని రక్షించడం కోసం దానికి ఆధారమైనటువంటి సత్య స్వరూపుడై నేను ఉన్నానని చెప్పి తెలియదు సత్య స్వరూపంలో స్వామివారు వేచేసి ఉంటారు. ఇది సత్య స్వరూపము. స్నపన వేరం ఉత్సవార్థంతో ఉత్సవ స్వామివారి ఆలయంలో స్వామివారి నిశ్వాసం మొదలుగునికి సంవత్సరోత్సవం వరకు కూడా స్వామివారి నిర్వహించే ఉత్సవ కైంకర్యములన్నీ కూడా ఈ మూర్తులు నిర్వహించడం జరుగుతుంది. ఇది అచ్యుత స్వరూపము. ధర్మస్య ప్రభురచ్యుత తను సర్వకాల సర్వాస్త్రంలో కూడా ఈ సమస్త విశ్వాన్ని కూడా రక్షిస్తూ ధర్మాన్ని స్థాపన చేస్తూ చెక్కు చెదరని వాడికి అచ్యుత అంటే చెక్కు చెదరని వాడిని అర్థం అనమాట. అచ్యుతుడై ఈ ధర్మాన్ని పరిరక్షిస్తానంటే
పరిరక్షిస్తానని చెప్పి అనుగ్రహిస్తూ ముద్రతో స్వామివారు ఉన్నారు. ఇది అచ్యుత స్వరూపం స్నపన ఉత్సవ వేలం. తర్వాత ఈ 5వ వేలం అటువంటి బలివేలము. స్వామివారి దేవాలయంలో జరిగే విశేష కైంకర్యములన్నీ కూడా ఈ స్వామివారి ఆదేశంతో లజ్జతో నిర్వహించబడతాయి. ఇది అనిరుద్ధ స్వరూపము. ఈ సమస్తాన్ని కూడా నేను రక్షిస్తాను అని స్వామి కంకణబద్ధుడే అనిరుద్ధ స్వరూపంతో స్వామివారు ఈ విశ్వాన్ని అంతా కూడా రక్షిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క అవతారములన్నీ కూడా ఈ అంశతోటే ఉద్భవించి దశావతారాల నుండి సుమారు విష్ణువుకి ఏకవిధం 21 అవతారాలు చెప్పబడ్డాయి. అందులో ప్రధానంగా 10 దశావతారాలే ప్రాముఖ్యంలో ఉన్నాయి. ఆ దశావతారాలన్నీ కూడా వ్యక్తమైనటువంటి ఈ అనిరుద్ధ స్వరూపం నుంచి వ్యక్తమై ఈ సృష్టిని రక్షిస్తూ ఉంటున్నటువంటి స్వామి. ఈ 5 బేరాలు కలిపి ఒక అత్యాస్వరూపము. వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ఈ 5 రూపాయలు కలిపి అర్చించినట్లయితే ఒక అత్యస్వరూపాన్ని ఆరాధించినట్టు. ఈ అత్యాస్వరూపాన్ని ఆరాధించినట్లయితే సాక్షాత్ వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణునికి అర్చనాఫలం కేవలం భగవంతుడు అనేవాడు ఆస్తికుడికే కాదు, నాస్తికుడు కూడా భగవంతుడే. స్వామికి ధర్మాధర్మాలన్నిటికీ కూడా అతీతుడు. కాబట్టి ధర్మాత్ముడు ఏ విధంగా అయితే ధరించాలో అధర్మాత్ముడు కూడా అదే విధంగా ధరించాలనే ఉద్దేశంతో వాడు స్వామిని దూషించినా సరే వాడు అనుగ్రహించాలి. ఉదాహరణకి ప్రహ్లాదుడిని రక్షించాడు, అలాగే హిరణ్యకశిపుణ్ణి శిక్షించి మోక్షం అనుగ్రహించాడు. సత్యభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి పరబ్రహ్మణే నమః. మన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు సుమారు 800 సంవత్సరముల నాటి స్వయంభూ దేవాలయం. ఈ పండూరు గ్రామము ఫలక్షేత్రముగా ఈ క్షేత్రానికి సమీప దేవాలయం శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క దేవాలయానికి యొక్క చరిత్రకి అనుసంధానించబడి ఈ గ్రామం యొక్క చరిత్ర లభ్యమవుతుంది. నారద స్త్రీకి ఫలం అనుగ్రహించినటువంటి వృక్షము ఈ ప్రదేశంలోనే కనిపించింది కాబట్టి ఇది నారదుడి యొక్క భావమాలిన్యాన్ని తొలగించడానికి అనుగ్రహించిన ఫలం ఇక్కడ దర్శనగోచరమైంది కాబట్టి ఇది ఫలక్షేత్రంగా చెప్పబడుతోంది. ఈ ఫలక్షేత్రంలో సుమారు ఇది ఈ గ్రామంలో వేద విప్రులకి, జ్యోతిష్య పండితులకి, ఆయుర్వేద నిపుణులకి కూడా విరాజితమానమయ్యే అగ్రహారమైనటువంటి ఈ బ్రాహ్మణ అగ్రహారంలో సుమారు 800 సంవత్సరాల క్రితం వెలసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు భక్తాదులను అనుగ్రహిస్తూ స్వామివారు యొక్క ఆరాధనా కైంకర్యాలన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్ర ప్రమాణోక్తముగా గోత్రోద్భవులైనటువంటి రాబుదుడి వంశీయుల వారిచే స్వామివారి యొక్క ఆరాధనా కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. గోపాల వేణుగోపాల కళ్యాణ సంతాన వేణుగోపాల కరుణ చూపుమయ్యా గోపాల గోపాల వేణుగోపాల గోపాల వేణుగోపాల ప్రతి ఇంటి గృహ సుఖం పిల్లల శుభకామన కళ్యాణ శుభాంజలి తరకెరాయి చరణ్ గోపాలనందనాన గోపాలనందన రామానంద కరుణామృతం నీ రూపం నవరత్న గాత్రాల నీ గానం వినిపించు మనసులలోని శోకాన్ని తొలగించు సుత సంప్రాప్తి
చూపుమయ్యా. వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పవర గ్రామం ఉన్న వేణుగోపాల స్వామి వారి క్షేత్రంలో ఉన్న ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. సామర్లకోట మండలము పౌర గ్రామంలో ఎంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం ఇది. ఈ ఆలయము సుమారు 200 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటిది. ముఖ్యంగా శృతి పురాణం ఏంటంటే పిఠాపురం మహారాజా వారు గంగాధర రామారావు గారి టైంలో ఈ యొక్క ఈ దేవాలయాలకేమో వారు ప్రాతిపదిక చేయడం, దానికి అనుమతి ఇవ్వడం, వారి యొక్క సోదరి పెనుమర్తి దొరగారు వారికి తాగుతండి. వారు ఈ దేవాలయాలు కట్టిస్తే శ్రీ మహారాజా వారేమో ఈ దేవాలయాలకేమో పోషణ నిమిత్తం మరి కొంత భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి మీద వచ్చేటటువంటి హైవేస్ తోటి ఇక్కడ ఈ స్వామివారి యొక్క ధూపదీప నైవేద్యాలు, మరి పండుగలు, ఉత్సవాలు కూడానేమో నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇది మా తాతగారి టైంలోనేమో ఇక్కడ జరిగినటువంటిది. ఆనాడు తర్వాత మా తండ్రి గారు, ఆ తర్వాత నేను కూడా సుమారు 40 సంవత్సరాలు నేను కూడానేమో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాను. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. ఇవలో అనుపల్లవి బ్రజబాలికల హృదయం మోహించిన మధుర మురళీ రవమానీడైనా ఎదలో జారేరే నీ నామస్మరణ. 7 జన్మాల వరమై వచ్చేనా వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. గోపికల గుండెలలో గుసగుసలై గోకులాన్ని